తూర్పుగోదావరి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కోఆర్డినేటర్లను నియమించారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. షర్మిలారెడ్డిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టడానికి ప్రోత్సహించిన వైఎస్ అవినాష్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరతామని తెలిపారు. శనివారం స్థానిక మున్సిపల్ కాలనీలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోపాలపురం, రాజానగరం, నిడదవోలు, కొవ్వూరు, రాజమహేంద్రవరం రూరల్, అనపర్తి కోఆర్డినేటర్లు సొడతాసి మార్టిన్ లూథర్, ఎల్లా శ్రీనివాస్ వడయార్, కోరంకి వెంకటేశ్వరరావు, మహమ్మద్ రఫీ, తాడాల కొండ్రాజు, సత్య కృష్ణ చైతన్య రెడ్డిని పరిచయం చేశారు. రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్గా తాను కొనసాగుతున్నట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాజమండ్రి సిటీ అధ్యక్ష పదవిని త్వరలోనే వేరొకరినే నియమిస్తామన్నారు. కొత్తగా నియమితులైన కోఆర్డినేటర్లు తమ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించుకోవాలని సూచించారు. నియోజకవర్గం పరిధిలోని పట్టణాలు, మండలానికి ప్రెసిడెంట్లను నియమించి వారి ద్వారా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రరెడ్డి, అవినాష్ రెడ్డి, అలాగే ఆయన పీఏ రాఘవరెడ్డిలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసేందుకు సమిష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ వడయార్ తదితరులు పాల్గొన్నారు. 7 నియోజకవర్గాలకి కూడా కోఆర్డినేటర్లు నియమించడం జరిగింది. అందరికీ కూడా మేడం వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా కోఆర్డినేటర్లుగా మరి వర్క్ స్టార్ట్ చేయాలి. వీళ్ళందరికీ కూడా వర్క్ ఏ రకంగా స్టార్ట్ చేయాలి అనే దాని మీద వీళ్ళందరూ కలిసి కూర్చుని దాని గురించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, ఫస్ట్ ప్రతి నియోజకవర్గంలోనూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలి. ఎవరైతే కోఆర్డినేటర్గా ఉన్నారో ఆయన ఆ నియోజకవర్గంలో వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయాలన్నది మొదటి తీర్మానం. రెండోది ఏంటంటే, ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మండలం కానీ టౌన్ కానీ, అంటే కొవ్వూరు ఉన్నదనుకోండి 3 మండలాలు 1 టౌన్, నిడదవోలు ఉంటే 3 మండలాలు 1 టౌన్, అలా మండలాలు ప్లస్ టౌను ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మండల టౌన్లకి ప్రెసిడెంట్లు నియమించి ఆ ప్రెసిడెంట్ల ద్వారా కమిటీలు ఏర్పాటు చేయాలి. అన్ని విభాగాలకి, అంటే యూత్, మహిళా, సేవాదాలు అన్నిటికీ కూడా వీళ్ళందరికీ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి రెండో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మూడోది ఏంటంటే, ఈ ఎవరైతే వీళ్ళు మరి కోఆర్డినేటర్స్ ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుల యొక్క బర్త్డేలుగా సెలబ్రేషన్ కానీ, అలాగే లేకపోతే ఈ వర్ధంతి కార్యక్రమాలు కానీ రెగ్యులర్గా మరి ఆఫీసులో చేయాలని చెప్పి కూడా అందరికీ తీర్మానం చేయడం జరిగింది.